సమ్మన్ హూ ఈజ్ మెజరింగ్ మోర్ దెన్ 100 kilos, ఆ 100 kgs కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ డైట్లు ఫాలో అవ్వటం కష్టమే, అలాగే ఎక్సర్సైజ్ చేయడం కూడా చాలా కష్టమే. ఇలాంటి వాళ్ళలో తిరిగి నార్మల్ వెయిట్కి రావటానికి ఉపయోగపడే సైన్స్ ఈజ్ బెరియాట్రిక్స్, సమ్ టైమ్స్ బెరియాట్రిక్ సర్జరీ. సో ఈ బెరియాట్రిక్స్ అనే ఈ కాన్సెప్ట్లో ఇట్స్ నాట్ జస్ట్ ఆపరేటింగ్ లేదా ఎంతో కొంత డైట్, కొద్ది రోజులు డైట్ ఫాలో అవ్వడం ఇలాగనే కాదు. దీంట్లోన దిస్ ఇస్ అ సిస్టమాటిక్ మెథడ్. ఇందులోన దేర్ విల్ బి అ డైటీషియన్, ఒక ఫిజియోథెరపిస్ట్ ఉంటారు, అండ్ దేర్ విల్ బి అ ఫిజిషియన్. వాళ్ళకున్న ఈ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈ మెడికల్ ప్రాబ్లమ్స్ అన్నిటిని డీల్ చేయడానికి ఒక ఫిజిషియన్, అలాగే ఒక కౌన్సిలర్, వీళ్ళందరూ ఉండి అవసరమైనప్పుడు సర్జరీ చేయడానికి ఒక బెరియాట్రిక్ సర్జన్, వీళ్ళందరూ ఒక టీమ్గా వర్క్ చేసే యూనిటే బెరియాట్రిక్ యూనిట్. ఎప్పటికప్పుడు వన్స్ పేషెంట్ ప్రెజెంట్ అయిన తర్వాత వీళ్ళు ముందు ఇనీషియల్గా అసెస్ చేస్తారు, పేషెంట్కి ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది, లేదా వాళ్ళ డైటరీ హ్యాబిట్స్ ఏంటి, వీళ్ళకి డైట్ మాత్రమే సరిపోతుందా, ఫిజికల్ యాక్టివిటీ సరిపోతుందా, వీళ్ళు చేయగలరా, ఈ అసెస్మెంట్ అంతా చేసిన తర్వాత వాళ్ళకి సరైన ఒక టీమ్గా ఫార్మ్ అయ్యి వీళ్ళు రికమెండేషన్స్ కొన్ని ఇస్తారు. ఈ ట్రీట్మెంట్ అనేది ఆ రికమెండేషన్స్ ప్రకారంగా స్టార్ట్ అవుతుంది. సో మరి బెరియాట్రిక్ సర్జరీ ఎప్పుడు చేస్తాం, ఈ బెరియాట్రిక్ సర్జరీ అంటే ఏంటి, దీనిని ఎవరెవరికి చేస్తాం, ఎవరికి చేయకూడదు. ఉదాహరణకి ఒక 15 సంవత్సరాల అబ్బాయి కొంచెం బొద్దుగా ఉండి తన నార్మల్ యాక్టివిటీయే చేసుకుంటున్నాడు, కొంచెం 70 kgs 85 kgs ఉన్నాడు, ఎక్కడ బాడీ ఒక రీజియన్లోన కొంచెం కొవ్వు ఎక్కువగా ఉంది అనుకోండి, అలాంటి వాళ్ళకి బెరియాట్రిక్ సర్జరీ చేయం. అండ్ రెండవ ఉదాహరణ తీసుకుంటే ఒక 70 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళైనా, ఒక 100 kgs ఉండి వాళ్ళకి మల్టిపుల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, దీస్ ఆర్ ద రైట్ పీపుల్ ఫర్ బెరియాట్రిక్ సర్జరీ. సో వయసుతో సంబంధం లేకుండా ఎవరికైతే వెయిట్ రిలేటెడ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయో అలాంటి వాళ్ళకి బెరియాట్రిక్ సర్జరీ చేయటం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ఎవరెవరికి చేస్తామంటే, ఇందాక మనం చెప్పుకున్నట్టు BMI 32 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఈ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే ఒబెసిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అలాంటి వాళ్ళలో, లేదా BMI 35 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఎవరికైనా సరే బెరియాట్రిక్ సర్జరీ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. సో మరి బెరియాట్రిక్ సర్జరీ అంటే ఏం చేస్తారు, లావుగా కనిపిస్తున్నారు కదా, వీళ్ళని ఏమైనా కొవ్వు కట్ చేసేసి తీసేసి మళ్ళీ సన్నంగా చేస్తామా? కాదు, ఖచ్చితంగా కాదు. బెరియాట్రిక్ సర్జరీ అనేది ఆ క్షణానికి కొంత కొవ్వు తీసేసి వాళ్ళని సన్నంగా కనిపించేలాగా చేసే సర్జరీ కాదు. బాడీలో ఏదైనా ఒక పోర్షన్లో, ఉదాహరణకి చేతుల దగ్గర లేదా తొడల దగ్గర కొవ్వు ఎక్కువగా ఉంది అనుకోండి, ఆ పర్టికులర్ భాగంలో కొవ్వుని తీసే పద్ధతిని లైపోసక్షన్ అంటాం. అది బెరియాట్రిక్ సర్జరీ కాదు. బెరియాట్రిక్ సర్జరీ అంటే మన జీర్ణ వ్యవస్థలో చేసే కొన్ని మార్పులు. మనం ఆహారం తీసుకున్న తర్వాత అది స్టొమక్లోన స్టోర్ అయ్యి కింద చిన్న పేగులోనికి వెళ్తుంది. ఆ స్టొమక్ ఒక బ్యాగ్ లాగా ఉంటుంది. ఆ బ్యాగ్ మనం ఆహారం తినే కొద్దీ ఈ మాత్రం సైజ్ వరకైనా ఎక్స్పాండ్ అవ్వగలదు. సో ఈ బెరియాట్రిక్ సర్జరీలో ఏం చేస్తామంటే, ఈ బ్యాగ్ లాగా ఎక్స్పాండ్ అయ్యే ఈ స్టొమక్ని ఒక చిన్న ట్యూబ్ లాగా మారుస్తాం. మరొక ప్రొసీజర్లో ఫుడ్ పైప్కి చిన్న ఇంటెస్టైన్ని జాయిన్ చేస్తాం. చిన్న పేగుకి జాయిన్ చేయటం వలన కొంత భాగం బైపాస్ అవుతుంది. దీనివల్ల కూడా వెయిట్ చాలా ఫాస్ట్గా రెడ్యూస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి జీర్ణ వ్యవస్థలోని మార్పులు చేస్తామే కానీ బాడీలోని ఎక్కడైనా కొంత కొవ్వు తీయటమో లేదా అప్పటికి కనిపించేలాగా కొన్ని చేంజెస్ చేయటమో బెరియాట్రిక్ సర్జరీ కాదు. మరి యాక్చువల్గా పొట్టలోన ఉండే ఈ పేగులకి ఎలాగ మార్పులు చేస్తారు, బెరియాట్రిక్ సర్జరీ ఎలా చేస్తారు అంటే, ఇప్పట్లో బెరియాట్రిక్ సర్జరీ ఈజ్ ఆల్మోస్ట్ డన్ బై లాప్రోస్కోపిక్ సర్జరీ. ఇందులోన కట్ చేయటం కానీ ఓపెన్ చేయటం కానీ ఏమీ ఉండదు. చాలా చిన్న కన్నాలతో పొట్ట లోపలికి ఇన్స్ట్రుమెంట్స్ని పంపించి, నేను ఇందాక చెప్పినట్టుగా స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అంటాం, స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ కానీ ఈ పేగులలోన ఈ మార్పులు చేయటం కానీ జరుగుతుంది. సర్జరీ చేసిన తర్వాత సుమారు ఒక 2 రోజుల నుంచి 4 రోజులు పేషెంట్ హాస్పిటల్లో ఉండాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ డేనే వీరు వాటర్ తీసుకోవటం, ఒక 4th డే వరకు ఫుల్ లిక్విడ్స్ తీసుకోవటం లాంటివి చేయగలుగుతారు.
చేసిన రోజు లేదా మరుసటి రోజు పేషెంట్ లెగిసి నిల్చొని నడవటం, రూమ్లో వాళ్ళ యొక్క యాక్టివిటీస్ చేసుకోవటం లాంటివి చేయగలుగుతారు. లాప్రోస్కోపిక్ సర్జరీ అంత కంఫర్టబుల్గా ఉంటుంది పేషెంట్కి, పెద్దగా పెయిన్ అది ఏమీ ఉండదు ఇందులో. సో మానిటరింగ్ కోసం ఒక 2 days to 4 days సర్జరీని బట్టి పేషెంట్ని హాస్పిటల్లోన మేము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. స్లోగా వాళ్ళు లిక్విడ్ డైట్ తీసుకున్నాక వాళ్ళకి ఒక డైట్ చార్ట్ అనేది ప్రిపేర్ చేసిస్తాం. రోజులో ఏ టైంలోన వాళ్ళు ఏమేమి తీసుకోవచ్చు అనే ఒక సింపుల్ గైడ్ లైన్స్ ఇచ్చి ఫుడ్ని వాళ్ళే ప్రిపేర్ చేసుకునేలాగా మేము వాళ్ళకి కౌన్సిల్ చేసి వాళ్ళని డిశ్చార్జ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఇంటికి వెళ్ళాక సుమారు ఒక 7 రోజుల నుంచి 15 రోజుల వరకు పేషెంట్ లిక్విడ్ డైట్ మీద ఉండాల్సి ఉంటుంది. సర్జరీ చేసిన వెంటనే వీళ్ళలో ఎటువంటి మార్పు రాదు. పేషెంట్ ఆపరేషన్ ముందు ఎలాగ వెళ్ళారో బయటకు వచ్చిన తర్వాత చూడటానికి పేషెంట్ అలాగే ఉంటారండి. అండ్ వీళ్ళలోన వెయిట్ లాస్ అనేది ఇట్ స్టార్ట్స్ ఆఫ్టర్ ఏ పీరియడ్ ఆఫ్ 2 months. ఒక 2 monthsలోన వీళ్ళలోన మెటబాలిజంలోన చాలా మార్పులు వచ్చి ఈ ఎడిపోస్ టిష్యూ అంతను అంటే ఈ ఫ్యాట్ టిష్యూ అంతను కరగడం మొదలయ్యి వీళ్ళలోన మార్పులు అనేవి 2 to 3 months తర్వాత స్టార్ట్ అవుతాయి. అండ్ అప్పటి నుంచి వీళ్ళలోన డ్రాస్టిక్ వెయిట్ రిడక్షన్ అనేది జరుగుతుంది. యూ కెన్ ఎక్స్పెక్ట్ అరౌండ్ 5 to 6 kgs లాస్ పెర్ మంత్. ఒక నెలలోన 5 నుంచి 6 kgs దాకా అలా తగ్గుతుంటారు. అండ్ దిస్ వెయిట్ లాస్ కంటిన్యూస్ ఫర్ అప్ టు 9 months to 12 months పీరియడ్. సో అప్పటికి తనకున్న ఎక్స్ట్రా వెయిట్ అంతను తగ్గిపోయి వాళ్ళ యొక్క యావరేజ్ ఆర్ నార్మల్ వెయిట్ అనేది రీచ్ అవుతారు. సో దిస్ ఇస్ హౌ ఎ బెరియాట్రిక్ సర్జరీ లుక్స్ లైక్. ఒక ఒబీస్ పేషెంట్ లేదా ఒక లావుగా ఉన్న ఒక పేషెంట్ మా బెరియాట్రిక్స్ యూనిట్లోనికి ఎంటర్ అయిన తర్వాత ముందుగా డైటీషియన్, ఫిజిషియన్ అండ్ కౌన్సిలర్ వాళ్ళని చూసి వాళ్ళ యొక్క రికమెండేషన్స్ అన్నింటినీ ఫార్ములేట్ చేస్తారు. తర్వాత మా టీం అంతను కూర్చొని వాళ్ళకి ఏ స్టెప్స్ ఫాలో అవ్వాలనేది డిసైడ్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అవసరమైన పేషెంట్స్కి బెరియాట్రిక్ సర్జరీని సజెస్ట్ చేస్తాం. దానికి వాళ్ళ యొక్క ఫిట్నెస్ అన్ని తెలుసుకొని వీ విల్ బి ఏబుల్ టు పెర్ఫార్మ్ ద సర్జరీ. అండ్ వన్స్ సర్జరీ చేయడం తర్వాత ద పేషెంట్ విల్ బి ఆన్ ఎ లైఫ్ లాంగ్ ఫాలో అప్. సర్జరీ చేస్తాము ఇంకా పేషెంట్కి ఏదో మేము వదిలేస్తాము అన్నట్టు కాదు. తిరిగి మళ్ళీ డైటీషియన్, కౌన్సిలర్, ఫిజిషియన్ వీళ్ళని ఎప్పటికప్పుడు ప్రతి 3 నెలలకి 6 నెలలకి ఒకసారి చూస్తూ ఆల్మోస్ట్ ఒక 5 years దాకా మేము పేషెంట్ని ఫాలో అప్లో ఉంచుతాం. ఎందుకు ఈ ఫాలో అప్ అంటే సర్జరీ చేసిన తర్వాత వీళ్ళకి చిన్న చిన్న ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎలాంటిదంటే కొంతమందికి ఫుడ్ తగ్గించడం వల్ల వీళ్ళలోన న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అంటాం, అంటే సర్టెన్ విటమిన్ డెఫిషియన్సీస్, మినరల్ లోపాలు ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది. సో వీటిని ఎర్లీగా గ్రహించి వాటికి తగిన సప్లిమెంటేషన్ ఇవ్వడం. కొంతమందికి సడన్ వెయిట్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ సడన్ వెయిట్ లాస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఎ లిటిల్ ప్రాబ్లమ్స్. సో వాటిని కూడాను త్వరగా గుర్తించి దానికి తగినటువంటి చేంజెస్ చేయటం వాళ్ళ డైట్లోన. ఇదన్నిటి కోసం పేషెంట్ విల్ బి with us for at least a period of 5 years and lifelong follow-up కూడాను చాలా మందికి మేము సజెస్ట్ చేస్తాం. అండ్ ఈ సర్జరీ వల్ల జరిగే ఉపయోగాలు ఏంటి అంటే ఏదైతే మనం డైట్, ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ, రకరకాల ఇంజెక్షన్లు కూడా ఇప్పుడు ఉన్నాయి, వీటితోని సాధించలేకపోయామో అది మనం సర్జరీ ద్వారా సాధించగలుగుతాం. అండ్ మన యొక్క ఈ ఫిజికల్ ప్రాబ్లమ్స్, ఈ మెడికల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఇందాక చెప్పుకున్నట్టుగా డయాబెటీస్ కానివ్వండి, ఆస్టియోఆర్థరైటిస్, హార్మోనల్ ప్రాబ్లమ్స్, దేర్ విల్ బి ఎ సిగ్నిఫికెంట్ రిడక్షన్ అండి. ఆల్మోస్ట్ సమ్ పీపుల్ దే గెట్ రిడ్ ఆఫ్ డయాబెటీస్, అంటే ఇంకా వాళ్ళకి పూర్తిగా మెడిసిన్స్ కూడాను వేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ కొంతమందికి బీపీ టాబ్లెట్స్ తగ్గించడం కానీ, లేదా కొంతమందికి కంప్లీట్గా దే మే ఈవెన్ అవాయిడ్ బీపీ టాబ్లెట్స్. ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ యొక్క రిస్క్ తగ్గుతుంది. అలాగే ఆస్టియో ఆర్థరైటిస్ ఇవన్నీ యొక్క సివియరిటీ తగ్గడం, సమ్ టైమ్స్ సర్జరీ పోస్ట్పోన్ చేయగలగటం, ఇలాంటివి కూడాను హెల్త్ బెనిఫిట్స్ అసోసియేటెడ్ విత్ బెరియాట్రిక్ సర్జరీ. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ అ బ్రీఫ్ ఓవర్ వ్యూ ఆఫ్ వాట్ ఈస్ బెరియాట్రిక్స్ అండ్ బెరియాట్రిక్ సర్జరీ. ఇందులో ఒక్కొక్క పాయింట్ గురించి నేను మీకు ఇండివిజువల్ టాపిక్స్లోన ఇండివిజువల్ టాపిక్స్ని ఇన్ డెప్త్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. డూ కంటిన్యూ టు follow us and subscribe, and you will be getting to learn more about this obesity, bariatrics and this other solutions. Thank you.